కాంగ్రెసు మొదటి నుంచి కూడా మేము ఒక వర్గానికి మాత్రమే పక్షపాతిగా ఉంటాము, మిగతా వర్గం మీద కక్షపాతిగానే ఉంటాము అని పరిపాలిస్తూనే వచ్చింది. కాకపోతే జనాలకు తెలియలేదు, ముఖ్యంగా హిందువులు గ్రహించలేకపోయారు. ఈ మధ్య గ్రహిస్తున్నారు. అయితే నిన్న ఏఐసి కార్యక్రమం లేదా సమావేశం ఏదైతే ఉందో అందులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా చెప్పేశారు. అంటే ఇక్కడ నరేంద్ర మోదీ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతూనే రేపు రాబోయేటటువంటి ఎన్నికలకి, అంటే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అలాగే వచ్చే సంవత్సరం జరగబోతున్నటువంటి 7 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలకి స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేశారు. మేము కేవలం ముస్లింలకి మాత్రమే పక్షపాతిగా ఉంటాము, ఇక్కడ హిందువులకి కక్షపాతిగానే ఉంటామని వాళ్ళు స్పష్టంగా చెప్పినా హిందువులు గ్రహించలేకపోతున్నారు. దానికి ఎవడేం చేస్తాడు? అయితే నిన్న ఏం చెప్పారు? ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీ ఓట్లే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటివి అని చెప్పారు. నిన్న మైనార్టీ విభాగానికి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశారు కదా, అందులో మొత్తం అందరినీ రప్పించి మనకు మాత్రమే సపోర్ట్ చేయాలి, మనం మాత్రమే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ ఇప్పుడు దిశానిర్దేశం చేసింది మైనార్టీలందరికీ కూడా, పెద్దలందరికీ పిలిపించి. ఇక్కడ రేపు రాబోయేటటువంటి 7 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ప్రధానమైనటువంటిది. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పార్టీ కాంగ్రెస్ని కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్కి ఎక్కడ కూడా సానుకూలంగా లేవు. గెలవాల్సినటువంటి హర్యానా లాంటి రాష్ట్రాన్ని కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో కోల్పోయారు. కాబట్టి ఇలాంటి నాయకత్వంలో మళ్ళీ మనం వెళ్తే మనకి నష్టమే. బీహార్ను కూడా కోల్పోయారు, బీహార్లో కూడా ఆర్జేడీ గెలవచ్చు అన్న విధంగా. అంటే కాంగ్రెస్కి ఆర్జేడీకి సమన్వయం కుదరలేదు కదా, సీట్ల పంపకాల్లో చాలా పెద్ద లొసుగులు అయితే బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కనుక ఒకవేళ ఎస్పీతో కలిసి పోటీ చేస్తే సమాజ్వాదీ పార్టీతో కేవలం 48 నుంచి 50 స్థానాలు మాత్రమే ఇస్తామని ఇప్పటి నుండే చెప్పేశారు. 402 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కేవలం జాతీయ పార్టీ 40-50 స్థానాలు మాత్రమే పోటీ చేస్తే దానికి పరువే ఉంటుంది. అందుకోసమని ఏం జరిగింది? ఇప్పుడు మనం ఇలా అందరితో పోటీ చేసి, లేకపోతే అందరూ మనల్ని చీకొట్టే బదులు మనమే ముందుకు వెళ్ళిపోయి మనమే ఒంటరిగా పోటీ చేయడానికి మైనార్టీలందరినీ, ముఖ్యంగా ముస్లిం ఓట్లు మనకు ఉన్నాయి కాబట్టి ఆ ముస్లిం ఓట్లు ఏంటనేది మనకి ఈరోజు అస్సాము, కేరళ ఈ 2 రాష్ట్రాల్లో తెలిసిపోయింది. కేరళలో ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో, ముస్లిం యూనియన్ లీగ్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీలోనే ఎక్కువ మంది గెలిచారు. అలాగే అది సపోర్ట్ చేసినటువంటి వారందరూ కూడా కాంగ్రెస్లో గెలిచారు. అలాగే అస్సాంలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 18 మంది ముస్లిం ఎమ్మెల్యే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి బలమైనటువంటి ఓటు బ్యాంకు ముస్లింసే. అంతెందుకు, పశ్చిమ బెంగాల్లో గెలిచినటువంటి 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ముస్లింసే. సో మనకి బలమైనటువంటి ఓటు బ్యాంకు ముస్లింల దగ్గరే ఉంది. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా మన వైపు లాగేసుకుంటే, క్రిస్టియన్స్ అనే దీని మీద వాళ్ళు కూడా మనకు ఓట్లు వేస్తే ఇక మనం ఒంటరిగా గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు రాబోయే 7 రాష్ట్రాల్లో ఇదే విధానం కొనసాగిద్దాం. ఎక్కడ? గోవా, గుజరాత్, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూరు, ఇలా మొత్తం 7 రాష్ట్రాల్లోనైతే ఎన్నికలు ఉన్నాయి. ఈ 7 రాష్ట్రాల ఎన్నికలు పంజాబ్తో సహా. సో ఈ 7 రాష్ట్రాల ఎన్నికలకి మైనార్టీలే మనకి ముఖ్యమైన విధంగా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ హిందువులు ఎక్కడా లేదు, కానీ ఓట్లేసి గెలిపించేది మాత్రం వీళ్ళే, హిందువులే. అంటే వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. రేపు మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెడతారు, అది హిందూ మీటింగ్ ఉండదు, అది మామూలు సెక్యులర్ మీటింగ్ అనమాట. అంటే మనం ఎక్కడ ఉన్నాం? మనం లేము. మనం లేకపోయినా పర్వాలేదు, 100 రకాలుగా విడిపోయి 90 మంది అటుకాసే సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి భయమేమీ లేదు. ఈరోజు దేశ విద్రోహ శక్తులకు సపోర్ట్ చేసేటటువంటి పార్టీలు పార్లమెంట్లో నడుస్తున్నాయి అంటే మనం ఓట్లు వేయబట్టే కదా. ఈరోజు దేశం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి నడవాల్సి వస్తుందంటే మనం ఓట్లు వేయకపోవడం వల్లే. కాబట్టి ఇకనైనా తెలుసుకోండి. వాళ్ళు స్పష్టంగా మీడియా ముఖంగా సమావేశాలు పెట్టి చెప్పినా సరే మనకి ఇంకా కళ్ళు తెరవకపోతే, మనకి ఇంకా నిద్ర వీడకపోతే మనల్ని ఎవడు రక్షిస్తాడు ఇంకా?